Hello everyone, welcome to day 17 spoken English practice. Today we are learning simple past tense practice at market or shopping. These sentences are very useful in daily life. Listen carefully and repeat loudly with me. First we recall the structure of simple past tense. What is the structure? Subject plus verb to plus object. Simple past structure is equal to subject plus verb to plus object. Example, I bought fruits. Second one, he visited the market. He visited the market. And the third one, I paid the bill. I bought fruits అంటే అర్థం ఏంటి? ఫస్ట్ది నేను పండ్లు కొన్నాను. నెక్స్ట్ he visited the market అంటే అతడు మార్కెట్ సందర్శించాడు లేదా వెళ్ళాడు. నెక్స్ట్ ఐ పేడ్ ద బిల్ అంటే నేను బిల్ కట్టాను. ఇక్కడ మనం తెలుగు సెంటెన్సెస్ గమనించినట్లయితే కొన్నాను, సందర్శించాడు, కట్టాను ఇవన్నీ కూడా జరిగిపోయిన పనులు అనమాట. సో కాబట్టి మనం సింపుల్ పాస్ట్ లో చెప్తున్నాం అనమాట. సో సింపుల్ పాస్ట్ లో మనం ఏది ఉపయోగిస్తున్నాము? వెర్బ్ రెండవ రూపం అనేది ఉపయోగిస్తున్నాం అనమాట. సో వెర్బ్ యొక్క రెండవ రూపం సార్ ఇది మాకు ఎలా తెలుస్తుంది సార్ అంటే మనం డైలీ ప్రాక్టీస్ చేయగా మనకి వర్డ్స్ అనేవి రావడం జరుగుతుంది. ఓకే, సో ఈ బాట్ అనేది ఎలా వచ్చిందంటే బాట్ అంటే బై అంటే V1, బాట్ అంటే V2. ఇది V1, ఇది V2 అన్నమాట. బై అంటే V1, బాట్ అంటే B2. సో ఈ విజిటెడ్ అంటే విజిటెడ్. సో ఫామ్ అది జనరల్ ఫామే కాబట్టి విజిటెడ్. పెయిడ్. సో ఈ పెయిడ్ అనేది ఎలా వచ్చింది? వెర్బ్ 1 అనేది పెయిడ్ అనమాట. సో వెర్బ్ 1 వచ్చేసి పే, వెర్బ్ 2 వచ్చేసి పెయిడ్ అనమాట. సో ఆ విధంగా వెర్బ్ 2 అనేది మనకి రావడం జరిగింది అనమాట. సో ఈ సింపుల్ ఫాస్ట్ లో మనం వెర్బ్ 2 అనేది మనం వాడడం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ ఐ బాట్ ఫ్రూట్స్ అంటే నేను పండ్లు కొన్నాను. హీ విజిటెడ్ ద మార్కెట్ అంటే అతడు మార్కెట్ సందర్శించాడు. ఐ పెయిడ్ ద బిల్ అంటే నేను బిల్లు కట్టాను. సో ఈ ఎన్నింటిలో మనం గమనించినట్లయితే ఫస్ట్ సబ్జెక్ట్ అనేది రావడం జరిగింది. అన్నింటిలో సబ్జెక్ట్, తర్వాత వెర్బ్ 2 అనేది రావడం జరిగింది. వెర్బ్ 2 తర్వాత ఆబ్జెక్ట్, ఫ్రూట్స్, మార్కెట్, బిల్ ఇవన్నీ ఆబ్జెక్ట్స్ కాబట్టి సో మనకు సింపుల్ పాస్ట్ యొక్క స్ట్రక్చర్ అంటే ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత వెర్బ్ 2, ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. వెర్బ్ 2 వస్తుంది, తర్వాత ఆబ్జెక్ట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. క్లియర్? ఇప్పుడు నేను కొన్ని మన నిత్య జీవిత ఉదాహరణ ఎగ్జాంపుల్స్ అనేవి రావడం జరుగుతుంది. అవి మన మార్కెట్కి వెళ్ళినప్పుడు, షాపింగ్ వెళ్ళినప్పుడు మన కాన్వర్సేషన్ ఎలా ఉంటుంది అనేవి కొన్ని సెంటెన్సెస్ నేను రాయడం జరుగుతుంది. మీరు నా వెనకాల రిపీట్ చేయండి. ఓకే, ఫస్ట్ వన్, ఐ వెంట్ టు మార్కెట్ ఎస్టర్డే. ఐ వెంట్ టు మార్కెట్ ఎస్టర్డే. ఐ వెంట్ టు మార్కెట్ ఎస్టర్డే. నెక్స్ట్ సెకండ్ వన్, we bought fresh vegetables. We bought fresh vegetables. Third one, my father purchased fruits. Next fourth one, I visited a supermarket. I visited a supermarket. Next, fifth one.
The shop opened lately. The shop opened lately. Next, sixth one. We checked the prices. We checked the prices. And seventh one. I selected good vegetables. Next, eighth one. We paid the money online. సో ఫస్ట్ చూడండి, I went to market yesterday. అంటే ఏంటి? ఫస్ట్ చూడండి, I went to market yesterday అంటే అర్థం ఏంటి? నేను నిన్న మార్కెట్కి వెళ్ళాను. సెకండ్, we bought fresh vegetables. మేము తాజా కూరగాయలు కొన్నాము. నెక్స్ట్, మై ఫాదర్ పర్చేజ్డ్ ఫ్రూట్స్. మా నాన్న పండ్లు కొన్నారు. ఐ విజిటెడ్ ఏ సూపర్ మార్కెట్. నేను సూపర్ మార్కెట్ కి వెళ్ళాను. ది షాప్ ఓపెన్డ్ లేట్లీ. ఆ షాప్ లేటుగా తెరిచారు. ద షాప్ ఓపెన్డ్ లేట్లీ. ఆ షాప్ లేటుగా తెరిచారు. We checked the prices. మేము ధరలు చెక్ చేసాము. I selected good vegetables. నేను మంచి కూరగాయలు సెలెక్ట్ చేశాను. I selected good vegetables. నేను మంచి కూరగాయలు సెలెక్ట్ చేశాను. We paid the money online. మేము డబ్బు ఆన్లైన్ లో కట్టాము. We paid the money online. సో ఇక్కడ మనం గమనించినట్లయితే తెలుగు సెంటెన్స్ లాస్ట్ వెళ్ళాను, కొన్నాము, కొన్నారు, వెళ్ళాను, తెరిచారు, చెక్ చేసాము, సెలెక్ట్ చేశాను, కట్టాము. సో ఇవన్నీ కూడా జరిగిపోయిన యాక్షన్స్ కాబట్టి వీటిని మనం సింపుల్ పాస్ట్ లో చెప్పుకుంటాం అనమాట, అంటే గడిచిపోయిన కాలం కాబట్టి. సో ఇంగ్లీష్కి వచ్చేసరికి మనం వెర్బ్ టు అనేది వాడడం జరుగుతుంది. వెర్బ్ టు, వెంట్, బాట్, ఫాదర్, విజిటెడ్, ఓపెన్డ్, చెక్డ్, సెలెక్టెడ్, పెయిడ్. సో ఇవన్నీ కూడా మనకేంటి V2లు అనమాట. సో మనకు స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత V2 వస్తుంది, తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది, అంతే. ఐ వెంట్, వి బాట్, మై ఫాదర్, ఐ విజిటెడ్, ది షాప్ ఓపెన్డ్, వి చెక్డ్, ఐ సెలెక్టెడ్, వి పెయిడ్. అంటే సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ టు అనేది మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట సింపుల్ పాస్ట్ టెన్స్ కి. ఓకే, సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే ఆల్రెడీ జరిగిపోయిన కాలము. నెక్స్ట్, ఇద్దరు వ్యక్తుల మధ్య స్మాల్ కాన్వర్సేషన్ సింపుల్ పాస్ట్ లో ఎలా ఉంటుందో చూద్దాం ఇక్కడ. సో ఏ అనే అతను, నెక్స్ట్ బి అనే అతను ఇద్దరు ఉన్నారనమాట. వాళ్ళిద్దరి మధ్యన కాన్వర్సేషన్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. సో ఏ అనే అతను చెప్తున్నాడు, వేర్ డిడ్ యూ గో ఎస్టర్డే? నిన్న ఎక్కడికి వెళ్ళావు? అప్పుడు బి అనే అతను రిప్లై ఇస్తున్నాడు అనమాట, ఐ వెంట్ టు ద మార్కెట్. లేదా ఐ వెంట్ టు మార్కెట్. నేను మార్కెట్ కి వెళ్ళాను. ఓకే, ఏ అనే అతను ఏమడిగాడు? వేర్ డిడ్ యూ గో ఎస్టర్డే? నిన్న నువ్వు ఎక్కడికి వెళ్ళావు? బి అనే అతను రిప్లై ఇస్తున్నాడు, ఐ వెంట్ టు మార్కెట్. నెక్స్ట్ మళ్ళా ఏ అనే అతను మళ్ళా ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాడు, వాట్ డిడ్ యూ బై? ఏం కొన్నావు? వాట్ డిడ్ యూ బై? ఏం కొన్నావు? అప్పుడు బి అనే అతను రిప్లై ఇస్తున్నా అనమాట, ఐ బాట్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్. ఐ బాట్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్. ఓకే, సో ఫస్ట్ నేను అడిగాడు క్వశ్చన్ అనే అతను, వేర్ డిడ్ యూ గో ఎస్టర్డే?
అంటే నిన్న నువ్వు ఎక్కడికి వెళ్ళావు. సో బి అనే అతను ఐ వెంట్ టు మార్కెట్ కి వెళ్ళాను. నెక్స్ట్ ఏ అనే అతను వాట్ డిడ్ యూ బై. సో అప్పుడు బి అనే అతను ఐ బాట్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్. ఏ అనే అతను వాట్ డిడ్ యూ బై అంటే ఏం కొన్నావు. అప్పుడు బి అనే అతను ఐ బాట్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్, నేను కూరగాయలు అండ్ ఫ్రూట్స్ కొన్నాను అని అన్నాడు అనమాట. నెక్స్ట్ మళ్ళీ ఏ అనే అతను అడుగుతాడు ఇంకో క్వశ్చన్, డిడ్ యూ పే ఆన్లైన్. డిడ్ యూ పే ఆన్లైన్, నువ్వు ఆన్లైన్ లో బిల్ కట్టావా. డిడ్ యూ పే ఆన్లైన్. అవి అనే ఎస్ ఐ పేడ్ ఆన్లైన్, అవును నేను ఆన్లైన్ లో కట్టాను. సో ఈ విధంగా మనకి ప్రాక్టీస్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. ఓకే, సో సింపుల్ పాస్ట్ టెన్స్ లో మన క్వశ్చనింగ్ అనేది ఎలా ఉంటుందో ఆల్రెడీ చెప్పుకున్నాం కదా మనం. సో వేర్ డిడ్ యూ గో ఎస్టర్డే అంటే డిడ్ వచ్చిన తర్వాత సబ్జెక్ట్ వచ్చి తర్వాత వెర్బ్ 1 వస్తుంది, తర్వాత ఆబ్జెక్ట్. సో వేరు వాట్ అనేవి డిడ్ ముందు వస్తాయి అనమాట. ఓకే, వేర్ డిడ్ యూ గో ఎస్టర్డే అంటే ఐ వెంట్ టు మార్కెట్. నెక్స్ట్ వాట్ డిడ్ యూ బై అంటే ఐ బాట్ వెజిటబుల్ అండ్ ఫ్రూట్స్. డిడ్ యూ పే ఆన్లైన్, ఎస్ ఐ పేడ్ ఆన్లైన్. సో ఈ విధంగా మనకి కాన్వర్సేషన్ అనేది మనందరికీ కూడా మార్కెట్ కానీ షాప్ కానీ వెళ్ళినప్పుడు ఈ కాన్వర్సేషన్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ క్విక్ ప్రాక్టీస్. సో నేను కొన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్ సంబంధించిన వాక్యాలు ఇస్తాను, మీరు వాటిని సింపుల్ పాస్ట్ టెన్స్ లకు మార్చాలి. ఓకే, మార్చి నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సో నేను ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కి సంబంధించిన వర్డ్స్ అనే సెంటెన్సెస్ అనేవి ఇవ్వడం జరిగింది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సో మీరు ఎందులోకి మార్చాలి, సింపుల్ పాస్ట్ లోకి మార్చాలి, సింపుల్ పాస్ట్ టెన్స్ లోకి మార్చాలి అనమాట. ఓకే, నేను ఇచ్చినవన్నీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ సంబంధించిన సెంటెన్సెస్ ఇచ్చాను. సో ఇవన్నీ కూడా హ్యాబిచువల్ గా జరిగేవి అనమాట, అంటే ప్రస్తుతం జరిగేవి లేదా ఎప్పుడు జరిగేవి. మీరు ఆల్రెడీ గడిచిపోయిన వాక్యాలుగా రాయాలన్నమాట, అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లో రాయాలి. ఐ బై ఫ్రూట్స్ అంటే నేను ఫ్రూట్స్ కొంటాను, ఎప్పుడు కొంటాను చేస్తాను. నేను ఫ్రూట్స్ కొన్నాను అని రాయాలి. ఐ విజిట్ ద మార్కెట్ అంటే నేను ఎప్పుడు మార్కెట్ విజిట్ చేస్తూ ఉంటాను. సో నేను మార్కెట్ కి వెళ్ళాను అని చెప్పాలి నువ్వు. నెక్స్ట్ షీ పేస్ ద బిల్, నేను బిల్ కడుతూ ఉంటాను, నేను బిల్ కట్టేసానని చెప్పాలి నువ్వు. నెక్స్ట్ హీ బైస్ షూస్, అతడు షూస్ కొంటూ ఉంటాడు, నేను షూస్ కొనేసాను అని చెప్పాలన్నమాట. సో మీరు సింపుల్ ఫాస్ట్ సెంటెన్సెస్ రాసి మీరు కామెంట్ సెక్షన్ లో నాకు తెలియజేయండి. సో మీకు ఈ టాపిక్ ఎంత అర్థమైంది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది, అలానే నాకు కూడా మీకు ఎంత అర్థమైంది అనేది నాకు కూడా ఒక ఐడియా అనేది రావడం జరుగుతుంది. ఫైనల్లీ టుడే వీ లెర్న్డ్ సింపుల్ పాస్ట్ టెన్స్ ప్రాక్టీస్ విత్ మార్కెట్ అండ్ షాపింగ్ ఇన్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ యాజ్ వెల్ యాజ్ తెలుగు సెంటెన్సెస్ ఆల్సో. సో ప్రాక్టీస్ దీస్ సెంటెన్సెస్ డైలీ ఫర్ బెటర్ ఫ్లూయెన్సీ. మీరు ప్రతిరోజు బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే మీ ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే ఇంగ్లీష్ అనేది అంత బాగా రావడం అనేది జరుగుతుంది. ఓకే, సీ యూ అగైన్ విత్ ఏ న్యూ టాపిక్. సో మరి ఒక టాపిక్ తో నేను మళ్ళా కలుస్తాను. మీకు నా వీడియోలో కంటెంట్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా చెప్పవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ ఆల్.